శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీ గురుభ్యో నమః, మహాసరస్వతి నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు తులా ధనస్సు రాశి వారికి రాజయోగం పట్టనుందండి. నేను 100% నిజం చెప్తున్నాను. జ్యోతిష శాస్త్రము రాసులలో ఈ రెండు రాసులు, ఒకటి తుల, రెండవది ధనస్సు రాశికి రాజయోగమే పట్టనుంది. దానికి కారణం ఏమిటి? తులారాశి అధిపతి శుక్రుడండి. అలాగే వృషభ రాశి కూడా అధిపతి శుక్రుడు. శుక్రుడు భోగలాలసుడు. ఇక్కడ ఏం జరుగుతుందంటే తులారాశికి 6వ ఇంట శుక్రుడు ఉన్నాడు, అలాగే 9వ ఇంట గురువు ఉన్నాడు, 10వ ఇంట రవి ఉన్నాడు, 10వ ఇంట బుధుడు ఉన్నాడు. ఇక ఇంకేమిటండి, 4 గ్రహాలు అద్భుతంగా ఉన్నది కాబట్టి అదొక యోగమే. ఈ తులారాశి వారు ఎవరైతే ఉంటారో వారికి మంచి భవిష్యత్తు ఉండబోతున్నది, 100కు 100 పాలు. ఎందుకంటే గురువు ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి వెళ్ళడానికి 1 సంవత్సర కాలం పడుతుంది. అంటే 9వ ఇంట ఇతనికి 1 సంవత్సర కాలం పాటు మంచి చేయనున్నాడు. దానివల్ల గురుబలం ఎప్పుడైతే ఉంటుందో ఆర్థికంగా బ్రహ్మాండమైన వెసులుబాటు, మనం ఏ పని చేసినా కానీ చక్కగా అయిపోతుంది. దాన్ని వివాహాలు కాని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా 100కు 100% తులారాశి వారికి వివాహాలు అవుతాయి. అయి తీరుతుందంటే ఏ సమస్యలున్నా ఏ చిక్కులున్నా కానీ వివాహం అయి తీరుతుంది. ఇకపోతే ఏదైనా ఉద్యోగ రంగంలో ప్రయత్నం చేసేవారు ఉంటే ఈ తులారాశి వారు అద్భుతం అండి, వారికి 100కు 100% ఉద్యోగం వస్తుందని చెప్తున్నారు. ప్రయత్నించని వాడికి భగవంతుడు కూడా సహకారం చేయడు. గురుగారు మీరు చెప్పారు కదా, నేను ఇంట్లో కూర్చున్నాను, నాకు ఉద్యోగం రాలేదు, అది కాదు. ఎవరైనా కానీ తన ప్రయత్నాన్ని మానకుండా ఖచ్చితంగా ప్రయత్నం చేస్తే 100కు 100% వచ్చి తీరుతుంది, అది గురుబలం వల్ల. ఇకపోతే ఈ తులారాశి వారికి 6వ ఇంట శుక్రుడు ఉన్నాడు. 6వ ఇంట శుక్రుడు ఉన్నప్పుడు శత్రువుల నుంచి మీకు రావలసిన డబ్బులు, అంటే మీరు బాకీ ఇచ్చి అవి పోయినాయి అని అనుకున్నా కానీ వాటికంతట అవే వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఇక ప్రయాణాల విషయంలో వినోదయాత్రలు, తీర్థయాత్రలు, విదేశాలు వెళ్ళే అవకాశం మెండుగా ఉంది. ఇక ఈ తులారాశి వారికి రవి భగవాన్ వల్ల దశమ స్థానంలో రవి ఉండడం కారణం చేత రాజకీయ రంగంలో ఉన్నా కానీ లేదా ఏదన్నా ఉన్నత పదవులు అధిరోహించాలన్నా కానీ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కానీ ఖచ్చితంగా వారికి ఫలితం లభించనుంది. రాజకీయంలో మీరు ఎదురు చూస్తూ పార్టీ టికెట్ ఇస్తలేదని కానీ లేకపోతే ఏమన్నా సర్పంచ్ ఎలక్షన్లో కానీ మీకు నామినేషన్ వేయడానికి అందుబాటులో లేదని మీరు వెనక్కి ఉంటే పార్టీ పిలిచి మీకు ఇస్తుందండి. మీ మాట 10 మందిలో ఖచ్చితంగా నెగ్గుతుంది రవి 10వ ఇంట ఉంటే. దాంతోపాటు ఎవరి వృత్తిలో ఉన్నా కానీ, ఏ వృత్తి అయినా కానీ, బిజినెసే కానీ, ఉద్యోగమే కానీ, వ్యాపారమే కానీ, ఏదైనా కానీ దశమ స్థానంలో రవి ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం బాగా పెరిగి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. దానికి గురుబలం తోడు ఉంది. గురు శిష్యుల అనుబంధం. నువ్వు కష్టపడుతూ ఉండు రవి చెప్తున్నాడు, నువ్వు పని చేస్తూ ఉండు ఆత్మశైర్యంతో రవి చెప్తున్నాడు. గురువు ఏం చేస్తున్నాడు? ఆశీర్వదిస్తున్నాడు. దాంతోపాటు లక్ష్మీదేవత అధిపతి అయిన శుక్రుడు నీకు కలిసి వస్తున్నాడు. ఇకపోతే బుధుడు బుద్ధిజీవి, వ్యాపారకర్త, దేన్నైనా అంచనా వేయగల శక్తి, ఎంతటి కష్టాన్నైనా కూడా శ్రమపడి అలుపెరగకుండా ఉండేవాడు. బుధుని యొక్క లక్షణం ఏమిటంటే ఎంత పని చేసినా కానీ అలుపెరగడు అతను. అలాంటి బుధుడు కూడా నీకు దశమ స్థానంలో కలిసి వస్తున్నాడు. కాబట్టి తులారాశి వారు ఎవరైతే ఉంటారో వారికి మంచి యోగం ఉన్నట్టే, అందులో అనుమానపడవలసిన అవసరం లేదు. దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది ఒక మంచి శుభవార్త. విద్యార్థులకు ముఖ్యంగా సూచిస్తున్నాను. ఇప్పుడిప్పుడే ఇంజనీరింగ్లోకి వెళ్ళే చాలామంది విద్యార్థులు ఉన్నారు. ఈ నెల రోజుల్లో మీరు అనుకున్న తడువుగా మంచి కాలేజ్ వస్తుంది. ఆత్మస్థైర్యంతో మీ ఏ ఒక్క కోర్సు తీసుకోవాలనుకుంటున్నారో మీరే నిర్ణయించుకోండి. ఎవరి మాట వినవద్దు. ఖచ్చితంగా భవిష్యత్తులో మీకు బంగారు బాటలు వేస్తుంది. అది ఎందుకంత ఖచ్చితంగా చెప్తున్నారంటే ఇక్కడ రవి దశమ స్థానంలో ఉన్నాడు, శుక్రుడు 6వ ఇంట ఉన్నాడు, గురువు 9వ ఇంట ఉన్నాడు, బుధుడు 10వ ఇంట ఉన్నాడు. కాబట్టి మీ బుద్ధి వికసిస్తుంది.
మీ సొంత నాలెడ్జ్ మీకు పనిచేస్తుంది, ఇతరుల మాట నమ్మకండి. ఇకపోతే ధనుసు రాశి వారికి, ధనుసు రాశి వారికి 7వ ఇంట గురువు ఉన్నాడు, 3వ ఇంట రాహు ఉన్నాడు, 7వ ఇంట శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు పనిచేయడు అనుకోండి. గురువు 7వ ఇంట ఉన్నప్పుడు 100% ఉద్యోగాలు అవుతాయండి. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి, ఇంటర్వ్యూలలో నెగ్గుతారు. 7వ ఇల్లు ఎప్పుడైనా కానీ మాట చాకచక్యము, ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయితే బ్రహ్మాండంగా చేస్తుంది. ఉమ్మడి వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉంటాయి. ముఖ్యంగా వివాహాలు, 7వ ఇల్లులో గురువు ఉంటే వివాహాలకు కుదవలేదు. అమ్మాయికైనా అబ్బాయికైనా ఏదైనా దోషాలు ఉన్నా కానీ వాటిని సరిచేసి గురువు వివాహం చేస్తాడు. రాబో కాలాలలో ఖచ్చితమైన పెళ్లి సంబంధాలు వస్తాయి. మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా మీకు ఇష్టపడిన సంబంధం వస్తుంది, మీకు ఖాయమైపోతుంది. ఇకపోతే రాహు 3వ ఇంట ఉన్నాడు. రాహు 3వ ఇంట ఉంటే అద్భుతాలు జరుగుతాయండి. 3, 6, 11 స్థానాలలో రాహు కానీ శని కానీ కేతు కానీ ఉంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అయ్యే ఒక రోజు 2 రోజులు కాదు, చాలా రోజులు ఉంటాడు. ఒక సంవత్సరన్నర కాలం మీకు పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి చెప్తున్నాను ఇది యోగం అని. ఏదో నెల రోజులు ఉండే కుజుల్లాగా, నెల రోజులు ఉండే వేరే గ్రహాల్లాగా కాదు, ఒక సంవత్సరన్నర కాలం మీకు పనిచేస్తుంది. కాబట్టి మంచి యోగం అని చెప్తున్నాను. దీనివల్ల మీకు అనుకోని అదృష్టాలు, వ్యాపారంలో పెట్టుబడి పెడితే లాభాలు. ముఖ్యంగా ఈ ధనుసు రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి విదేశీ యోగం అనేది ఒకటి ఉందండి. ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దు. మీరు విదేశాలకు వెళ్ళి ఏదైనా చదువుకోవాలన్నా కానీ, ఏదైనా ఉద్యోగం చేయాలన్నా కానీ ఇది మంచి అవకాశం. మీకు ఈ అవకాశాన్ని వినియోగించుకొని మీరు ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే వీరికి ఇంకొక గ్రహం కూడా లాభసాటిగానే ఉంది, అది కూడా బుధుడు. అతని వల్ల బుద్ధి పెరుగుతుంది. మనకు ముఖ్యమైన గ్రహాలు 3 గ్రహాలు కలిసి వస్తుంటే మనకు ఆర్థికంగా వెసులుబాటు బ్రహ్మాండంగా ఉంటుంది. ఇకపోతే మీరు ఇంకా దీన్ని అభివృద్ధిలోకి ఇంకా ఏదైనా చేస్తే బాగుండును అని కనుక మీకు ఉండేది ఉంటే లక్ష్మీదేవిని ఆరాధించండి. తులారాశికైనా ధనుసు రాశికైనా ఇద్దరికీ లక్ష్మీదేవిని ఆరాధిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మీకు ఏదైనా జాతక సమస్యలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఇంకా ఇతరత్ర ఏమైనా కష్టాలు ఉన్నట్టుగా భావిస్తే ఈ కింది నెంబర్కు ఫోన్ చేయండి. మీకు తగిన సలహాలు ఇస్తాను. మీ జ్యోతిష్యాన్ని పరిశీలించి ఎలా వెళ్తే బాగా ఉంటుందో, ఎలా వెళ్తే సుగమనంగా ఉంటుందో చెప్తాను. ఉంటానండి. మీ ప్రకాష్ గురు, ఆస్ట్రో న్యూమరాలజీ. సర్వే జనా సుఖినో భవంతు.